ఆయన అలా చెప్పట్లేదు కదా, మీరందరూ పెత్తందారులందరూ నా మీద యుద్ధానికి వస్తున్నారు, నేను పేదవాళ్ళని పేదల పక్షపాతం అంటున్నారు. అవును, పెత్తందారులు అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ మొత్తం అందరినీ కలుపుకొని అందరూ ముఖ్యమంత్రులు, ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్లు మొత్తం అందరి కలిపి అందరి ఇన్కమ్ తీసుకుంటే అన్ని కలిపితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత ఆస్తి లేదు. అందరితో కలిపినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒకరు సౌత్ నార్త్ ఇలా ఈస్ట్ వెస్ట్ కాదు, ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కలిపిన ఆస్తి కానీ ముఖ్యమంత్రి గారు ఆస్తి ఎక్కువ ఉంది. జగన్మోహన్ రెడ్డి మీరు బాగా లెక్కేశారే. ఇప్పుడు మరి ఆయన అఫీషియల్ గా డిక్లేర్ చేశారు కదా, మొన్న వేశారు కదా నామినేషన్. ఆయన ఎలా పేదోడు అవుతాడు? ఆయన పేదోడు ఇప్పుడు ఇక్కడ 500 కోట్లు పెట్టి ఉంటారు, క్యాంప్ ఆఫీసు 25 లక్షల కమోడ్లతో ఎవరైనా ఉంటారు పేదోడు. మరి ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ ఎన్ని ఎకరాల్లో ఎంత స్క్వేర్ ఫీట్ లో ఉంది? హైదరాబాద్ లోటస్ పాయింట్ ఎంత? బెంగళూరు వైట్ ఫీల్డ్ లో ఉన్నది ఎంత? అంటే పేదోడు అంటే ఈరోజు కొత్త డెఫినేషన్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు. పేదోడు అంటే ఇది, పేదోడు అంటే ఒక 7 ప్యాలెస్లు ఉండాలి, 1000 కోట్ల ఆస్తి ఉండాలి, పెద్ద పెద్ద ఇవి ఉండాలి, వాళ్ళందరూ పేదవాళ్ళు. మీరు అటు తిప్పారంటారు అయితే? కాదు, ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది, కనిపిస్తుంది కదా. మీరు చెప్పిన ఆస్తులు అయితే ఉన్నాయి, అవునన్నా కదా. సరే ఆయన నాది కాదంటాడేమో, అవునన్నా కదా ఆయనే కదా. భారతీయ సిమెంట్ సాక్షి పేపర్ ఉంది, ఆయన నాది కాదు అంటున్నాడు. అంటే వాళ్ళ ఆవిడ ఏమో అది మాకు తెలియదు, ఆయన నాది కాదు అంటున్నాడు. అంటే కాదు, వాళ్ళ భార్య ఆయన నాది కాదు అంటున్నారు కదా. మీరు కూడా విన్నారు కదా, సభ సాక్షిగా జనం మంచిగా లక్షలాది మంది జనం చూస్తుండగా నాకు పేపర్ లేదు, ఛానల్ లేదు అంటున్నారు. ఏం చెప్పాలి, ఏం చెప్తారు? ఈరోజు సిమెంట్ల దగ్గర నుంచి పవర్ ప్లాంట్ల దగ్గర నుంచి మొత్తం ఆయనకున్న ఏంటి అందరికి తెలుసు. ఆయన అఫిషియల్ గా 2004 ముందు ఎంత ఇన్కమ్ డిక్లేర్ చేశాడు అప్పుడు దాకా? 2004 ముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం కాకుండా. అవును, రాజశేఖర్ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఎంపీకి వచ్చారు. 2004 ఎమ్మెల్యే వచ్చారు, ఎంపీగా ఉండి ఎమ్మెల్యేకి వచ్చారు. సో 2004 తర్వాత 2009 టైంకి జగన్మోహన్ రెడ్డి ఆస్తి 5 ఏళ్లలో ఎంత పెరిగింది? అదేదో టెక్నిక్ చెప్తే ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది పాపం వ్యాపారాలు చేసుకుని నష్టపోతున్నారు. అంటే వైఎస్ఆర్ క్యాబినెట్ లో మీరు మంత్రిగా ఉన్నారు కదా, అప్పుడు మీరే టెక్నిక్ కనిపెట్టలేదా? క్యాబినెట్ లో లేదు. అదేలేండి, అప్పుడు టెక్నిక్ అందుకే పాపం వైఎస్ఆర్ సంబంధించింది కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి తెలియాలి టెక్నిక్. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 2004 నుంచే కదా అది. ఇప్పుడు ఆయన అది బెస్ట్ జోక్ ఆఫ్ ది డికేడ్ అవుద్ది. ఆయన పేదవాడిని, పేదవాళ్ళ పక్షాన్ని పోరాడుతున్నాను, వాళ్ళు పెద్దంటే పుత్తపల్లి సుందరయ్య, తరుమల నాగిరెడ్డి గారు అటువంటి వాళ్ళు ఏదైనా పేదల పక్షాన్ని కమ్యూనిస్ట్ పార్టీ లాంటి నాయకులు అంటే పుస్తకాలు పంపిస్తుంది. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షం అంటే నవ్వుకోవడం గత ఏంటిది? అంటే మీరు ఒక అంశం అంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యాల వలన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు స్ట్రాంగ్ అయిందా, లేదా మీ అంతటా మీరుగా స్ట్రాంగ్నెస్ తీసుకొచ్చుకున్నారా? అంటే బేసికల్ గా తెలుగుదేశం పార్టీ క్యాడర్ బేస్డ్ పార్టీ. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు బౌన్స్ బ్యాక్ అయ్యి వాళ్ళు ఫైటింగ్ స్పిరిట్ తో ఉన్న మాట వస్తుంది. కానీ ఇక్కడ ఈసారి నా ఉద్దేశం పర్సనల్ గా, ఇట్ మే బి రైట్ ఆర్ రాంగ్, నా పర్సనల్ నా ఉద్దేశం అయితే ఈ ఎలక్షన్ జగన్ కావాలా వద్దా, సింగిల్ లైన్ అంతే. జగన్ వద్దు అనేది బలంగా ప్రజల్లో ఉందనేది నాకు కనిపిస్తా ఉంది. దాన్ని మీరు ఎన్కరేజ్ చేసుకోగలుగుతున్నారు? చేసుకుందాం దానికి. ఎందుకంటే అక్కడ ఇందులో పవన్ కళ్యాణ్ గారిని ప్రత్యేకంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఆయన ఫస్ట్ నుంచి ఒకటే బట, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లకూడదు. ఎందుకంటే మళ్ళీ గాని పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారిని బరాయించే కెపాసిటీ రాష్ట్రానికి లేదు. కాబట్టి అట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని బై చెప్పాలి, పంపించాలి ఇంటికి. కాబట్టి ఆ సృష్టి మనం త్యాగాలు చేద్దాం అని చెప్పి ఆయన ఒక అడుగు ముందుకేసుకొని, ఆయన ఇప్పుడు జనరల్ గా పొలిటికల్ పార్టీస్ ప్రతి ఒక్కరు అడ్వాంటేజ్ తీసుకోవాలి. కానీ ఆయన అట్లా ఆ విధంగా అడ్వాంటేజ్ కంటే కూడా స్టేట్ అడ్వాంటేజ్ తీసుకోవాలి. స్టేట్ లో ప్రభుత్వం మళ్ళీ కూటమి ప్రభుత్వం రావాలి. అవసరం వస్తే దేన్ని తగ్గుతానన్నాడు, మిగతా వాళ్ళు తగ్గమన్నాడు, ఆయన ఒప్పించాడు. ఆయన అలయన్స్ లో తెలుగుదేశం జనసేన పొత్తులో 3 ఎంపీలు 24 ఎమ్మెల్యేలు ఒప్పుకొని అంత ఫైనలైజ్ అయినాక బీజేపీ మళ్ళీ అలయన్స్ కలిస్తే ఆయన ఒక ఎంపీ వదిలేసుకున్నాడు, 3 ఎమ్మెల్యేలు వదిలేసుకున్నారు. అల్టిమేట్ గా కూటమిని సక్సెస్ చేశారు, నిలబెట్టారు, త్యాగం చేశాడు, రకంగా చేశాడు. అది ఖచ్చితంగా ఆ వ్యతిరేక ఓటుని చెల్లలేకుండా చేసి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పంపించాలన్న దాంట్లో అందరూ కలిసి ప్రధాన భూమి పోషించి దాన్ని సక్సెస్ఫుల్ గా ల్యాండ్ చేయగలిగారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత ఉందనుకుందాం ఫుల్ గా. ఈ ముగ్గురు 3 దారులు పోయి మళ్ళీ చేసుకుంటే మళ్ళీ స్ప్లిట్ అయిపోతే అడ్వాంటేజ్ తీసుకున్నాడు. అది కానివ్వకుండా అది కూడా అందరూ రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి అందరూ దీంట్లో చేశారు. అందులో
చిలకలూరిపేట మీటింగ్ లో ప్రధానమంత్రి గారు మాట్లాడినాక కొద్దిగా అందరూ డిసప్పాయింట్ అయ్యారు. ఏంటిది అలయన్స్ మాట్లాడలేదు ఏంటని వచ్చి కనీసం చంద్రబాబు లాంటి అనుభవం ఉన్న నాయకుడు మళ్ళీ ముఖ్యమంత్రి చేద్దామనో లేకపోతే జగన్మోహన్ రెడ్డి లాంటి అవినీతి పరుని దించాలనో సంథింగ్ చెప్పకుండా ఆయన ఏదో జనరల్గా గెలిపించుకోవాలన్నాడు. అందరికి వచ్చి ఏంటిది అలయన్స్ ఆ పొత్తు ధర్మం సరిగా వీళ్ళు చేస్తున్నట్టు ఫీల్ అయ్యారు. వేరే మొన్న అమిత్ షా గారు రాయలసీమ మీటింగ్, మోడీ గారు ఇక్కడ మీటింగ్లతో ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఓకే, స్పష్టత వచ్చేసింది అంటారు. ఓకే, అవినీతి ఎవరు చేస్తున్నారు, అభివృద్ధి ఎవరు చేస్తారు అనేటువంటిది ఒక స్పష్టమైనటువంటి సంకేతం ఇచ్చారంట. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్నగా మొన్న ఒక మాట చెప్తున్నారు, ఇంతకుముందే ఏమన్నా మీరు అందరూ వచ్చిన ఇంటికి బేగలేరని చెప్పి ఇంటికి తీసి చూపించారు పాపం. మళ్ళీ నిన్న చూస్తేనేమో ఇంకో కొత్త అంశాన్ని తీసుకొచ్చారు, అధికారులు మారుస్తున్నారు, ఎన్నికలు సజావుగా జరగనించలేమో వీళ్ళందరూ కలిసి అని చెప్పి అంటారు. ఏంటి భయపెడుతున్నారా మీరు కూటమితో కలిపి? ఎలక్షన్ టైంలో అధికారులు మార్చడం ఇదేం ఫస్ట్ టైం కాదు. ఓకే, నేను ఓడిపోతున్నాను అని కళ్ళ ముందు ఆ దృశ్యం కనిపిస్తుంది. ఓకే, రేపు జూన్ 4 ఈ టయానికి ఆయనకు అర్థమైపోయింది. సో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా లేఖ ఇవ్వాలి. ఆ తర్వాత చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయన టీడీఎల్ లీడర్ గా ఆయనకు కావడం, ఆ తర్వాత జరిగిపోతాను. ఇక్కడ చూసినా ఇప్పుడు జనాలు మీటింగ్ లో కూడా పారిపోతా ఉన్నారు. ఆయన స్టార్ట్ చేస్తే గేట్లు దూకి లేకపోతే రకరకాల మనం చూస్తా ఉన్నాం. దీనికి ఏదో ఒక కారణాలు కావాలి కదా, అందుకని ఎన్నికలు సజావుగా సాగట్లేదు, లేకపోతే అధికారులు ఏదో ఏకపక్షం చేస్తా ఉన్నారు, ఇది చేస్తారు కారణాలు